నమస్తే. నేను మీ జాహ్నవి. నేచర్ మంత్ర. మరి ఈ ప్రత్యేకంగా నేచర్ మంత్ర అంటే నేచర్‌లో ఉన్నటువంటి అద్భుతమైన వనమూలికలతో చక్కటి ఆరోగ్యాన్ని మనందరికీ అందిస్తూ ఉన్నారు కదా! నేచర్ మంత్ర ఫౌండర్ ప్రభాకర్ గారు మరి ఈరోజు మనతో ఉన్నారు. చక్కటి ఇన్ఫర్మేషన్ సార్ మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ అయితే నేచర్ మంత్ర ద్వారా మీరు చాలా మందికి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చారు. అంటే ఆ! ఆ అనారోగ్య సమస్యల్ని చక్కగా క్యూర్ చేశారు. ఆ! అయితే ముఖ్యంగా జనాలకి చాలా మందికి వ్యూవర్స్‌కి ఉన్న ఒక డౌట్ ఏంటంటే, ఎంతోమంది ఎన్నో చెప్తూ ఉన్నారు. హ్మ్. ఓకే. ఒక జ్యూస్ తాగితే ఓవర్ నైట్‌లో వెయిట్ లాస్ అయిపోతామని, లేదా డయాబెటిస్ క్యూర్ అయిపోతుందని రకరకాలుగా చెప్తూ ఉన్నారు. హ్మ్. ఏది నిజము? ఏది అబద్ధము? నిజంగా తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది. ఆ! అయితే మీరు చేసే ఆ క్యూర్‌లో నేచర్ మంత్ర ద్వారా మీరు చేసే హెల్త్ సెట్‌లో నిజంగా నిజం ఎంత? అబద్ధం ఎంత? ఎలా తగ్గిస్తారు? ఒకసారి అది చెప్తారా సార్? అయితే ఇప్పుడు ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఉంది గదండీ! హ్మ్. ఇప్పుడు చెప్పటం అనేది జరుగుతా ఉంటది. అవును. లక్షల వీడియోలు రావచ్చు, ఎన్ని రావచ్చు. చెప్తాము. దాంట్లో ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు అనేది చాలా కన్‌ఫ్యూజే ఉంది. ఎందుకంటే లోపట ఒకటి ఉంటది. థంబ్‌నెయిల్ ఒకటి పెడతాం. ఏ ఏ కారణమైనా కావచ్చు దానికి. ఎవరిని దాన్ని ఆ! అనటానికి కాకుండా హ్మ్. హ్మ్. మనం ఏం చేస్తున్నాం అనేది చూసుకుంటే గనుక ఇది చాలా ప్రాక్టికల్ గదండీ! ఆ! ఎందుకంటే మనం డోర్ డెలివరీ చేస్తున్నాం. అవు. ఫుడ్ పంపిస్తున్నాం గదా! ఫుడ్ పంపిస్తున్నారు. అవును. మనం పంపించి రిజల్ట్ తెప్పిస్తున్నాం మనం. దాంట్లో ఇంకా అనుమానించడానికి ఏముండదు దాంట్లో. ఏం పంపియకుండా మనం ఏదో చేయండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్పట్లేదు కదా! అవును. మనం ప్రాక్టికల్‌గా దానికి సంబంధించినయి బాడీకి ఏం కావాలి, అసలు షుగర్ తగ్గటానికి ఏం కావాలి, బీపీ తగ్గటానికి ఏం కావాలి, ఇవన్నీ పెట్టుకుంటూ మళ్ళీ ఇప్పుడు ఇంకోటి చెప్తాను. హ్మ్. ముఖ్యమైన విషయం ఏందంటే, ఒక టెస్టిమోనియల్ అంటే ఇప్పుడు అసలు లేటెస్ట్‌గా ఈ వారం కూడా ఇప్పుడు 3 వారాలయింది ఒక ఆయన చేసి. ఆహా! ఎంత రిజల్ట్ వచ్చింది. ఒక అద్భుతమైన రిజల్ట్ అన్న. అవునా? అంటే ఇది నాకు కొత్త ఏం కాదు. ఎందుకంటే ఈ కోర్స్‌లో జాయిన్ అయిన తర్వాత ఒక 15-20% ఇలానే వస్తుంది. హుహు. ఫస్ట్ వీక్ అసలు నమ్మలేనంత. ఆ! ఇంకా వాళ్ళు చేసేవాళ్ళైతే 2, 3 వారాలు ఆ షాక్‌లోనే ఉంటారు. ఇది ఎట్లా తగ్గింది? వాళ్ళకి ఆ! కూడా అనుమానం. ఆనందం గూడా ఉంటుంది కదా సార్ ఆనందం, అలాంటివి అనుమానం కూడా. తగ్గినప్పుడు. ఆ! ఇదెలా ఏం చేశారసలు? అవును. ఆ! ఫుడ్డే కాదు ఇస్తున్నారు. ఇందులో ఎట్లా తగ్గిందనే యెస్. ఒక పెద్ద ఆ! అంటే ఉంటది. డైలీ తీసుకునే ఫుడ్‌తోనే చక్కగా క్యూర్ చేసేసేయొచ్చు. ఫుడ్‌ని చాలా రకాలుగా ఉంటదండి ఆ! అందులో. అంటే బాడీకి కావాల్సినయి ఏ మోతాదులో ఎంతెయ్యాలి? ఏ ఏ టైంలో ఏదియ్యాలి? మళ్ళీ దానికి తోడు మళ్ళీ కొన్ని ఆకులు, ఫుడ్ మధ్యలో కొన్ని పౌడర్‌లు. హ్మ్. ఇట్లా మొత్తం అంతా ఒక బ్యాలెన్స్ చేసి దాన్ని ఏ జబ్బుకి ఏం చేయాలనేది ఇంత ఒక చాలా పకడ్బందీ ఉంటదది. ఆ! వాటర్ తాగాలి? ఎలా యోగా చేయాలి? ఎలా మెడిటేషన్ చేయాలి? ఇదంతా ఒక పద్ధతిలో పోయిద్దండి. అందుకని హ్మ్. దీన్ని అనుమానించడానికి ఏముండదు. అవును. ఒకవేళ అనుమానిస్తే ఏముంటది దీంట్లో? హ్మ్. ఫుడ్ ఎలాగో పెడుతున్నాం గదా! అవును. తగ్గకపోతే అది కాదా అనుమానం. హ్మ్. రిజల్ట్ వస్తానే ఉంటది. వాళ్ళు అడుగుతానే ఉంటారు. అవును. డైలీ మేము గైడ్ చేస్తూనే ఉంటాం. అంటే వీక్లీ వన్స్ అయినా వాళ్ళు టెస్ట్‌లు చేసుకోవాలి. మాకు రిపోర్ట్స్ పెట్టాలి. హ్మ్. మా డాక్టర్లు మా చుట్టూ ఉన్నోళ్ళంతా మేము దాన్ని కరెక్ట్ చేసి చెప్పడం. ఇవన్నీ ఉంటాయి కదా! ఇంక అవును. దాని గురించి అనుమానం ఓకే. అట్లాంటిదేం లేదు. అయితే రీసెంట్‌గా ఎవరిదో ఆల్రెడీ తగ్గింది అని చెప్పారు కదా సార్. హ్మ్. ఒక్కసారి ఆ డీటెయిల్స్ ఏమైనా చూపించగలుగుతారా? 100% అండి. హ్మ్. ఫోన్‌లో ఉన్నాయి. ఓకే. అంటే డయాబెటిస్‌ని క్యూర్ చేశారు. దీంట్లో ఏందంటే ఆయన ఇక్కడే హైదరాబాదే. భాస్కర్ గారు ఆయన పేరు. ఆయనకి తెలిసిన తర్వాత చాలా షాక్‌లో ఉన్నాడాయన. తర్వాత ఇక ఆయన జాయిన్ అయిన తర్వాత అంటే నాకు గూడా అనిపిస్తుంది. ఇంత అద్భుతమైన రిజల్ట్ వచ్చిందనేది. దాన్ని మీరు చూడండి. సార్ ఇదేనా సార్ మిస్టర్ భాస్కర్ రిపోర్ట్ అని ఉన్నదేనా? అదే. ఇది జూన్ 11 సార్. 11/6/2024కి 225 ఉంది. డయాబెటిస్ డయాబెటిస్. 225 ఉంది. ఇది ఫస్ట్ మీ దగ్గరకొచ్చే ముందు టెస్ట్ చేసినప్పుడా సార్ ఇది? ఆ! 17 తారీఖున అసలు నిజంగానే మిరాకిల్‌లా ఉందిగా. అవును. అవును. సో, 17 మళ్ళీ 17థ్ జూన్ 2024కి ఆయన జాయిన్ అయ్యారు మీ దగ్గర. జాయిన్ అయ్యారు. ఆ! సో, అంటే ఒక 1 వీక్ గ్యాప్ తీసుకొని జాయిన్ అయ్యారు. అవును. తర్వాత 23 అంటే 5 డేస్‌లో 110 వచ్చిందా? అవునండి. 110 మళ్ళీ డౌటొచ్చి మళ్ళీ తర్వాత వారం గూడా చేయించాము. ఆ! అది కింద చూడండి. మళ్ళీ 30కి 102 అవును. ఇంత మిరాకిలా? ఇంత ఇది అవునవును. వితిన్ 1 వీక్‌లో. 1 వీక్‌లో 1 వీక్ 10 డేస్‌లో. 10 డేస్‌లో. ఆ! 17థ్ నుంచి 30 లోపు టోటల్ ఒక 13 డేస్‌లో మిరాకిల్ జరిగిందని చెప్తున్నారు. అవును. అవును. 13 డేస్‌లో షుగర్ తగ్గొచ్చా సార్? ఉంటారు కొంతమంది. నేనంటున్నాను కదండీ! ఇందులో జాయిన్ అయినోళ్ళు ఒక 10-15%, 20% ఇలానే తగ్గుతది. 1, 2 వీక్స్‌లోనే నార్మల్‌కొస్తది. హుహు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని జాగ్రత్తలు సార్ తీసుకోవడం. అలాగే మరి 1 వీక్‌లోనే దాదాపు 13 రోజుల్లోనే ఇక్కడ డయాబెటిస్ చాలా కంట్రోల్‌లోకొచ్చిన లక్షణాలు చూసాం గదా! హ్మ్. మరి చాలా మంది అనుకుంటుండొచ్చుగా నాకు గూడా 10, 15 డేస్‌లోనే తగ్గిపోతుందా అని మరి వాళ్ళకేం చెప్తారు? ఇది ఎలా అంటే ఒక 10-20% ఇలానే వస్తాయి. హ్మ్. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్‌లోనే నార్మల్‌కొచ్చేస్తాయి. కానీ మిగిలిన వాళ్ళకి అలా రావుగా. వాళ్ళ అవును. బాడీ వాళ్ళ ఏజ్‌ని బట్టి, లోపట డ్యామేజ్ జరిగిన దాన్ని బట్టి,
వాటిని బట్టి ఉంటాయి, షుగర్ లెవెల్స్ని బట్టి ఉండవు, మళ్ళీ ఓకే వాళ్ళు డ్యామేజ్ జరిగేదాన్ని బట్టి ఉంటాయి. ఓకే అంటే ఆ డయాబెటీస్ ఆ. ఎంత ఎంత రేంజ్ లో ఉంది, అవును. ఎన్ని రోజులు అయింది వచ్చి, వాళ్ళ మానసికమైన పరిస్థితి, పరిస్థితి ఏంటి, దీని వాళ్ళు తీసుకునే ఇవన్నీ ఆహారం తీసుకునే ఏంటి. ఆహారం, ఇది ఉమ్. ఇష్టపడి తీసుకుంటున్నారా, ఇది ఆ. సరిగ్గా చేస్తున్నారా చేయట్లేదా, ఓకే. అంటే రకరకాలుగా ఉంటుంది. ఆహా. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఆ. 2 వారాలు 1 వీక్ నుంచి స్టార్ట్ అయితే 8 వారాల్లో ఎక్కువ మందికి మొత్తం క్లియర్ అయిపోతుంది. అది ఎంత అంటే ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకైనా 8 వీక్స్ లో 8 వీక్స్లో మ్యాక్సిమం. కానీ కానోళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి ఎందుకు ఎక్కువ డ్యామేజ్ జరిగి ఇంకా అది కోలుకోలేని పరిస్థితులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎంత టైం చెప్పలేము మనం. అంటే పర్సన్ టు పర్సన్ కి కూడా వేరియేషన్ ఉంటుంది కొంత కదా. 2 వారాలు 5 వారాలు 7 వారాలు, మ్మ్. కొంతమందికి 5 వారాల దాకా అసలు ఏం కదలదు, అక్కడే ఉంటుంది. అబ్బో. వాళ్ళకి మళ్ళీ అన్ని మార్చేస్తాం, ఇక ఆహా. ఫాస్టింగ్ మారుస్తాం, ఫుడ్లో మారుస్తాం, ఇవన్నీ మార్చి మళ్ళీ అక్కడ వాళ్ళకి వేరే రకం ఉంటుంది. ఓకే. అన్ని రకరకాలుగా ఉంటుందండి, ఒక So, రకంగా ఉండదు. మినిమం అయితే 4 వీక్స్ కోర్స్ కోర్స్ అయితే 4 వీక్స్ కంపల్సరీ సో ఇంకా మాక్సిమం ఎన్ని డేస్ అయినా తీసుకోవచ్చు అంటారు. తీసుకోవచ్చు. అవును. అంటే సార్ అసలు మీరు ఎలాంటి ఆహారం ఇస్తారు? ఇప్పుడు ఇది వింటుంటే ఎవరికైనా సరే అవునా ఇంత తొందరగా తగ్గించుకోవచ్చా అని, ఉమ్. అసలు మీరు ఇచ్చే ఆహారం ఏంటో ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అయితే ఇప్పుడు ఈ కోర్సులో జాయిన్ అయ్యే ముందు మేము వాళ్ళ ఏం ప్రాబ్లం ఉంది, మ్మ్. వాళ్ళ లెవెల్స్ షుగర్ కానీ మ్మ్. షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ తెలుసుకుంటాం కదండి. అంటే మొత్తం రిపోర్ట్ తీసుకుంటారు, బ్లడ్ రిపోర్ట్ అంతా ఆ, తీసుకుంటారా? ఇది అందరికీ తీసుకోం, ఈ మామూలుగా ఇదివరకు అయితే. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఈ అనుమానాలు ఇలా వస్తున్నాయని, ఇప్పుడు అన్ని తీసుకుందాం అని చూస్తున్నాం ఇంకా. అయితే ఇప్పుడు ఏమైందంటే వీళ్ళకి అసలు వాళ్ళు తగ్గటం ఎక్కడ స్టార్ట్ అయ్యింది తెలుసా అండి, ముందు వాళ్ళు మాట్లాడినప్పుడే స్టార్ట్ అయింది. ఎందుకంటే మీరు స్ట్రిక్ట్గా చేయాలి, మీరు భయపడద్దు దానికి, మీరు ఇన్ని అవకాశాలు దీంట్లో ఉన్నాయి, ఇంతమంది తగ్గటం చూస్తున్నారు కదా మీరు ఏ మాత్రం కూడా చాలా భయంతో ఉంటారండి అసలు. ఎందుకంటే 200-300 షుగర్ ఉన్నవాళ్ళు వాళ్ళ లోపల ఏం జరుగుతుందని ఒక భయంతో ఉంటారు వాళ్ళు. అంతేగా. ముందు ఆ భయాన్ని పోగొట్టడం ఫస్ట్ చేసేది. ఇంకా జాయిన్ అయ్యే ముందే ఇలా చేయాలి, మీరు ఇలా అయితేనే మీరు చేయండి, మధ్యలో ఎటో పోవటం డిస్టర్బెన్స్ లేకుండా జాగ్రత్త చేయండి, మంచిగా చేయండి, ధైర్యం చేయండి, దీంట్లో యోగా ఉంటుంది, మీరు మెడిటేషన్ ఉంటుంది, స్ట్రెస్ని తగ్గించుకోవచ్చు, ఇటు ఫుడ్, ఇలా అక్కడనే వాళ్ళకి సైకలాజికల్గా కొంత ఒక సంతృప్తి అక్కడనే స్టార్ట్ అయిద్దండి. మెంటల్గా ప్రిపేర్ అవుతారు, ఓ ఈ కోర్సుని ఇలా చేయాలి, ఇలా తగ్గించుకోవాలి. అప్పుడు ఇక దాని తర్వాత ఎవ్రీ మండే ట్యూస్డే మ్యాక్సిమం మండే బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. స్టార్ట్ కావాలని ఇక మార్నింగ్ నుంచి స్టార్ట్ అయింది. ఇక ఎక్కడ వాటర్ తాగాలి, ఎక్కడ మనకి జ్యూస్ తాగాలి, ఎంత వాటర్ తాగాలి, సో ఇవన్నీ కూడా మీరే ఇచ్చేస్తారా? ఈ జ్యూస్, మొత్తం వాటర్, మొత్తం కంప్లీట్. అంటే మొత్తం ఏమేమి వాడ, హనీ యూజ్ చేయొచ్చా, యూజ్ చేయకూడదు? హనీ వాడచ్చా సార్? అన్ని వాడొచ్చండి, తక్కువ మోతాదులో. ఓకే. అయితే ఇప్పుడు ఇంకో ఓన్లీ హైదరాబాద్ అయితే మేము 100% పంపిస్తున్నాం, మీరే ప్రిపేర్ చేసి పంపిస్తారా? మొత్తం టోటల్గా 100% హైదరాబాద్లో ఏ అయితే రోజు కాదు 3 టైమ్స్ 2 టైమ్స్ అంటే ఫుడ్ మొత్తం ఆ డే ఒక డే ఏం తినాలో మొత్తం మీరే పంపిస్తారు? మొత్తం కంప్లీట్. వాళ్ళు ఇంట్లో వాటర్ మాత్రం తీసుకోవాలి, అది హైదరాబాద్లో పద్ధతి. అది వేరే స్టేట్స్ కానివ్వండి లేకపోతే ఫారెన్ కానీ ఇంకా వేరే పద్ధతులు ఉంటాయి. దీనికి వచ్చేసరికి ఇప్పుడు ఈ రిజల్ట్ ఎలా ఉంటుంది వీళ్ళకి, నేను ముందే చెప్పాను, ముందే వాళ్ళు కోర్సు మొదలు పెట్టక ముందే మైండ్లో వాళ్ళకి ఫిక్స్ అయిపోతారు, ఇదే తింటాను, ఇలానే వాళ్ళు తింటాను. పాజిటివ్గా వస్తారు వాళ్ళు మ్యాక్సిమం చాలా మంది. అక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా మేము ఇది ఇంతకుముందు కాకుండా ఇప్పుడు కొన్ని మార్పులు చేసాం. అంతకుముందు ఏం చేసామంటే ఒక 1 వీక్ తర్వాత మొదలుపెట్టి కొన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ డే 1 నుంచి ఇస్తున్నాం. ఇప్పుడు డే 1 నుంచి ఇవ్వడం రావటం వల్ల ఇంకా ఈ ఫుడ్ ఇవన్నీ అలవాట్లు, అటు యోగా, ఇటు మెడిటేషన్ బాగా స్ట్రిక్ట్ అవన్నీ కూడా చెప్తారా మీరు? ఏం చేయాలి, ఎలా చేయాలి? వీడియోలు ఆడియోలు అన్నీ వెళ్తాయండి, అన్ని వెళ్తాయి. అంటే ఎవరైతే మీ దగ్గర కోర్స్ కి జాయిన్ అవుతారో వాళ్ళకి కంప్లీట్ గా ఒక ప్యాకేజ్ వెళ్ళిపోతుంది. వాళ్ళు Okay. మొత్తం అంటే మంత్లీ ప్యాకేజ్ అని తీసుకోవాలా సార్? ఎట్లా 3 months ప్యాకేజ్? అంటే ఇది మినిమం 4 వీక్స్ ఉంటుందండి. వాళ్ళ ప్రాబ్లమ్స్ బట్టి 8 వీక్స్కి చాలా మంది ఎక్కువ మందికి ఉంటుంది. 80-90% 8 వీక్స్ పట్టింది. ఇంకా ఎక్కువ హెవీ ప్రాబ్లమ్స్ ఉండి చాలా డ్యామేజ్ అయిపోయి ఉంటే వాళ్ళకి చాలా టైం పెట్టలేము. వాళ్ళు డ్యామేజ్ అయిన వాళ్ళకి కూడా మీరు క్యూర్ అంటే చేస్తారా? అది చెప్పలేము, 100% చెప్పలేము. బట్ ఛాన్సెస్ ఉన్నాయి. స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో డయాబెటీస్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉండి సఫర్ అవుతున్న చిన్న పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు సార్. ఒక 30-40 సంవత్సరాల వాళ్ళకి కూడా వస్తుంది, ఇంకా చిన్న వయసులో కూడా వస్తున్న వాళ్ళు ఉన్నారు. సో అందరికి నేచర్ మంత్ర ద్వారా క్యూర్ చేయొచ్చు అంటారు. అంటే కాకపోతే మీరు ఇచ్చిన ఆహారం మాత్రమే తీసుకోవాలా? మన ఇంట్లో కూడా కొన్ని ఉంటుంటాయి కదా, అవి కూడా తినొచ్చు అంటారు? లేదు, కోర్సులు ఉన్నప్పుడు వద్దని చెప్తాను. ఎందుకంటే ఒక రోజు తిన్నారంటే మళ్ళీ ఇంకో రోజు అదే అలవాటు ప్రకారం తినేస్తారు కదా. ఎందుకంటే ఇక్కడ కావాల్సినంత పోతుంది వాళ్ళకి. ఇక్కడ ఏం క్వాంటిటీ కానీ టేస్ట్లు కానీ బ్రహ్మాండమైన టేస్ట్లు ఉంటాయి, అన్ని ఇస్తాం వాళ్ళు. ఇందులో స్వీట్లు ఉంటాయి, ప్రతిరోజు స్వీట్ ఉంటుంది. స్వీట్ ఉంటుందా? అవును, అన్ని ఉండే తగ్గిస్తాం అంతే. అన్ని తింటూనే ఇష్టమైనవి తింటూనే తగ్గిస్తాం. ఆకుకూర ఉంటుందా సార్? అన్ని ఆకుకూరలు కంపల్సరీ ఉంటాయండి. మార్నింగ్ జ్యూస్ లో కంపల్సరీ ఏదో ఒక ఆకుకూర ఉంటుంది జ్యూస్ లో. ఎలా పంపిస్తారు? డెలివరీ బాయ్స్ ఉంటారు, మాకు ఒక సిస్టమ్ అంతా ఉంటుంది. మీదంతా ఒక సిస్టమ్ ఉంది కాబట్టి పర్మనెంట్ గా ఉంటారు. ఏ రూట్ లో ఎవరు వెళ్ళాలి అన్ని ఫిక్స్ చేసి ఉంటారు, ప్లానింగ్ కరెక్ట్ గా ఉంటుందండి.
సార్ అలాగే అంటే నేచర్ మంత్ర ద్వారా కేవలం డయాబెటీస్ కి మాత్రమే క్యూర్ చేస్తారా? ఇంకెన్ని రకాల రోగాల్ని నయం చేస్తారంట? ఇది ఒక డయాబెటీసే కాదండి. ఎందుకంటే మనం మొత్తం కణాలని మొత్తం బ్లడ్‌నే మార్చేసేది కదా! అవును. మొత్తం క్లీన్ చేసి ఫ్రెష్‌గా వచ్చేది కదండీ. అందుకని ఏ జబ్బుకైనా సో పనిచేస్తుంది. కంప్లీట్ ఆ! సర్వరోగ నివారిణి అవును. అంటారు. బాడీయే మనకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏదైనా బాడీ ఆటోమేటిక్‌గా దాని మీద ఫైట్ చేసి తగ్గించుకుంటది కదా! అదే ఈ నేచర్ మంత్లో ఉండే ఒక గొప్పతనం. సో ప్రతి ఒక్కరికి ఫుడ్ ప్రతిరోజు మీరే డెలివరీ కూడా పంపించేస్తూ హైదరాబాద్ ఉంటారు. వరకు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళ వరకు హైదరాబాద్ మీరే ఇస్తారు. 100% పంపిస్తాం. బయట ఉన్నోళ్ళకంతా వేరే సో రా ఇమీడియట్ గా మీ మెటీరియల్. దగ్గర జాయిన్ అవ్వాలనిపిస్తుంది సార్ నాకు కూడా. అంటే ఏది ఉన్నా సరే మంచి ఆహారం మనం తీసుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటాం అంతే కదా. అంతే. అవును. సార్ నిజంగా గ్రేట్ సార్. ఎందుకంటే ఆ. ప్రస్తుతము అనారోగ్యాలతో విపరీతంగా సఫర్ అయిపోతున్నారు జనాలందరూ. ఆ. సో రైట్ టైంలో నేచర్ మంత్ర అనే ఒక కాన్సెప్ట్ ద్వారా ఆ. సో ప్రతి ఒక్కళ్ళ ఆరోగ్యానికి కారణమవుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. నమస్తే. నమస్తే. చూసారు కదండి, మరి ఇది నేచర్ మంత్ర యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఎలాంటి అనారోగ్యాలనైనా సరే నయం చేసి మనల్ని సరైన దారిలో మంచి ఆరోగ్యంగా ఉండే దిశగా తీసుకువెళ్తారు మరి ప్రభాకర్ గారు. సో ఇదంతా చూడగానే మనందరికీ కూడా అనిపిస్తూ ఉంటుంది కదా, వెంటనే నేచర్ మంత్రాలో జాయిన్ అయ్యి మంచి ఆహారం తింటూ ఆరోగ్యంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే నేచర్ మంత్ర ద్వారా మీకు కూడా ప్రతిరోజు మంచి ఆహారము, చక్కటి ఆరోగ్యము కావాలనుకుంటే మరి వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఎలాంటి ఆహారం కావాలి, ఒకసారి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని ఒకసారి వెళ్ళి ప్రభాకర్ గారిని కలిస్తే మీ సమస్యకి సరైన పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.